కౌరవుల వైపు ఏం జరుగుతుందంటే, ఇక దుర్యోధనుడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక దుర్యోధనుడికి అర్థం కాల భీష్మాచార్యులు లాంటి వ్యక్తినే ఇప్పుడు మనం కోల్పోతే, అసలు ఈ యుద్ధం మనం గెలవగలమా? అసలు యుద్ధం చెయ్యటం అవసరమా? అవసరం లేదా? చాలా పజిలైన క్వెషన్స్ ఇప్పుడు దుర్యోధనుడు మైండ్‌లోకెళ్తున్నాయి. ఇప్పుడు ఆ దుర్యోధనుడు కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచించి ఇవాళ అక్కడ ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రధాన సేనాధిపతి, కమాండర్ ఇన్ చీఫ్ అయిన భీష్మ పితామహ పడిపోయారు. మరి అలాంటి భీష్మ పితామహకు రీప్లేస్మెంట్‌గా ఎవరిని పెట్టాలి? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలని చాలా దీర్ఘంగా ఆలోచిస్తుండగా అక్కడికి శకుని వచ్చాడు. తర్వాత తన మిత్రుడైన కర్ణుడు రానే వచ్చాడక్కడికి. ఇప్పుడు ఆ కర్ణుడితోనూ, శకునితోనూ చాలా దీర్ఘంగా మంతనాలు జరిపిన దుర్యోధనుడు ఒక గొప్ప ప్లాన్‌తో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు. అదెంత గొప్పగా ఉంటదో మీరు అర్థం చేసుకుంటారిప్పుడు. ఆయన సమస్తమైన కౌరవ సేనని మరుసటి రోజు పొద్దున్న అవ్వగానే పిలిచాడు. ఆ పిలవడంతో అక్కడ అందరూ ద్రోణాచార్య, అశ్వత్థామతో అక్కడ నించున్నారు. ఇప్పుడు నించున్న వాళ్ళనందరితో మాట్లాడుతూ, నిన్న మన కళ్ళ ముందు భీష్మాచార్యుల వారు పడిపోయారు. ఇక భీష్మాచార్యుల వారి లాంటి వ్యక్తి మళ్ళీ మన సైన్యంలో ఉన్నాడని నేను అనుకోవట్లేదు. మనకి విశేషమైన జన నష్టం జరిగింది. ఇక ఆ నష్టం నుంచి మనం బయటపడి ఇక పాండవుల వైపు యుద్ధం చెయ్యాలంటే మనలో చాలా ధీరత్వం కావాలి, చాలా శూరత్వం కావాలి. అన్నిటికంటే ముందు ఇప్పుడు ఒక నేతృత్వం కావాలి. మళ్ళీ ఎవరి కమాండర్ ఇన్ చీఫ్ అవ్వాలి అని మీరందరూ ఒకసారి ఎవరు కమాండర్ ఇన్ చీఫ్ అయితే, ఎవరు ప్రధాన సేనాధిపత్యాన్ని స్వీకరిస్తే బాగుంటుందని మీరందరూ అనుకుంటున్నారు అని అందరి ముందు ఓపెన్గా ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు ఈ దుర్యోధనుడు. అందరూ కలిసి కర్ణుడి పేరు చెప్తారేమో అని దుర్యోధనుడు అనుకుంటున్నాడు. అసలు కర్ణుడు కూడా లెక్క ప్రకారం భీష్మాచార్యులు వారు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే రుద్ధరణరంగంలో నేను అడుగు పెడతాను, నేను, నా బంధువులు, నా కొడుకులు, మిత్రవర్గం అంతా ఆ రోజే అడుగు పెడుతుందని ఆయన శపథం చేశాడు కదా. అలాంటి కర్ణుడిగా లెగగానే అందరూ అనుకున్నారు కర్ణుడిగా ఆ ప్రధాన సేనాపత్య పొజిషన్ని తీసుకుంటాడని. అలాంటి కర్ణుడు లేచి, నా దృష్టిలో భీష్మాచార్యుల తర్వాత అంత బాగా యుద్ధం చేసి, అంతలాగా విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి, అంత స్ట్రాటజీస్ వేసి పాండవులను ఎదుర్కోగలిగే శక్తి కేవలం ద్రోణాచార్యుల వారికే ఉంది అని తేల్చి చెప్పేశాడు ఈ కర్ణుడు.